ఈ రోజు నేను ఏం పని చేశాను దేవుని కోసం, ఒక రోజు గడిచిపోయింది, ఈ రోజు మరలా మన జీవితంలో రాదు. ఉన్నప్పుడు ఈ జీవిత కాలంలో దేవుని కోసం నేనేం పని చేయాలి అన్నది మీరు ఆలోచించాలా వద్దా? ఆలోచించాలి. ఎందుకంటే మనకన్నా ముందున్న వాళ్ళు చాలా మంది ఎంతో చేసి ఎంతో సంపాదించి రాజులుగా భోగాలను వెలగబెట్టి చచ్చిపోయారు. అలెగ్జాండర్ ది గ్రేట్ మీకు తెలుసా? ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి. చచ్చిపోతే ఏమన్నాడంటే, ఒరే నా ఆస్థాన వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లండి, వాళ్ళే నా పెట్టి మొయ్యాలి, నా పెట్టి, ఎందుకంటే నన్ను బతికించగలరని అడిగాడు. అయ్యా మీకు వచ్చిన జబ్బుకు మా దగ్గర మందు లేదు, బ్రతికించలేరు, అయితే మీరే మొయ్యండి రా నన్ను చచ్చిన తర్వాత అన్నాడు. ఇకపోతే నా శవపేటికి 2 కన్నాలు పెట్టి 2 చేతులు బయట పెట్టండి రా అన్నాడు. ఎందుకు మహాప్రభు అని అడిగారు. ఈ ప్రపంచం, రాబోయే ప్రపంచం నా చరిత్ర చెప్పుకుంటే నా చరిత్రలో వాళ్ళు ఏం తెలుసుకోవాలి తెలుసా? వట్టి చేతులతో సమాధికి వెళ్ళిపోతున్నానని నిజాన్ని తెలుసుకోవాలన్నాడు. నిజమండి, అలెగ్జాండర్ శవపేటికి దేని మీద నడిపించుకొని తీసుకెళ్ళి తెలుసు, చరిత్ర చెప్పిన నిజమండి. నేను చెప్తుంది కట్టుకథలు కాదు. వాడు సంపాదించిన మణులు, మాణిక్యాలు, బంగారాలు. మనం కూడా ఏదో ఒక రోజు చనిపోవాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు సంపాదించుకున్నది ఎంత అన్నది కాదు, అక్కడ మీరు సంపాదించుకున్నది ఎంత అన్నది లెక్క.